ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టుకున్నారు, దేవా మాకు విడుదలివ్వు, మమ్మల్ని విడిపించు, ఈ బానిసత్వాన్ని మేము ఈ బానిస బ్రతుకులు బ్రతకలేకపోతున్నామని ఐగుప్తు యొక్క ఇనుప కొలిమిలో బాధపడుతున్న ఇశ్రాయేలు యొక్క మొర దేవుడు విని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తర్వాత వారికి దేవుడు అనుదినము అద్భుతాలు చేస్తూనే వచ్చాడండి. దే వర్ లైవ్ విట్నెసెస్ ఫర్ గాడ్స్ మిరకల్స్ అండ్ ఫర్ గాడ్స్ గుడ్నెస్. దేవుని యొక్క మంచితనానికి ఇశ్రాయేలీలో గొప్ప నిదర్శనాలుగా తార్కాణాలుగా ఉన్నారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయటకు రావడం ఒక అద్భుతం అయితే, ఆ తర్వాత అనుదినము ఆకాశం నుండి దేవుడు కురిపించే మన్నా దగ్గర నుండి వారి వస్త్రాలు చిరిగిపోకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా వారిని దేవుడు వారికి ప్రొవైడ్ చేసిన విధానం కానీ, పగటిలో మేఘస్తంభంగా రాత్రిలో అగ్నిస్తంభంగా వారితో ఉండి దేవుడు నడిపించిన విధానము, నీరు చేదుగా ఉన్నప్పుడు ఆ నీటిని దేవుడు మధురంగా మార్చిన అనుభవాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన అద్భుత కార్యాలు ఇశ్రాయేలు పక్షంగా జరిగిస్తూ దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు. వారితో ఆయన ఉన్నాడు అని ఆయన చేసే కార్యాల ద్వారా రుజువు చేసుకుంటూ వచ్చారు. అయితే మోషే మృతి నొందిన తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో దాదాపుగా వారు కనాను దేశానికి చాలా సమీపంగా వచ్చేసిన ఆ సందర్భంలో ఆల్మోస్ట్ వారి యొక్క ప్రయాణం ఇంకా ముగింపుకు వస్తూ ఉంది. వాగ్దాన దేశంలోకి వారు వెళ్ళాలి. కానీ ఆ పరిస్థితిలో ఇశ్రాయేలీయులకు ఒక గొప్ప అద్భుతం కావాల్సి వచ్చింది. ఆ గొప్ప అద్భుతం ఏంటి అంటే, యోర్దాను నది వారు దాటవలసి వచ్చింది. యోర్దాను నది గట్ల వెంబడి ప్రవహిస్తూ యోర్దాను నదిలో నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉన్న ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ఆ యోర్దాను నదిని దాటలేక ఆ సమయంలో దేవుని సన్నిధిలో ఒక అద్భుతం కొరకు వారు ఎదురు చూసిన సందర్భాన్ని ఈరోజు మనం దేవుని లేఖనంలో నుండి ధ్యానించుకుందాం. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీయులు ఎంతమంది అయితే ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించారో వారందరూ కూడా డెస్టినేషన్ చేరుకోలేదండి. మీరు అడగచ్చు, అందరూ ఎందుకు చేరుకోలేదండి? ఒకవేళ ఎవరికైనా అనారోగ్యాలు వచ్చాయా? ఎవరికైనా ఏమైనా యాక్సిడెంట్లు జరిగాయా? ఎందుకు కొంతమంది వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు అంటే, నిజానికి ఆ కాలంలో బ్రతికిన వ్యక్తులు వారికి దేవుడు చాలా మంచి లైఫ్ స్పాన్ ఇచ్చారు. ఈ రోజుల్లో లాగా రోగాలు కానీ, ఈ రోజుల్లో లాగా లైఫ్ స్పాన్ తగ్గిపోయే పరిస్థితులు ఆ కాలంలో అయితే లేవు. మోషే 120 సంవత్సరాలు బ్రతికాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అయితే ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన చాలామంది ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలోకి ఎందుకు వారు అడుగు పెట్టలేకపోయారు? దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పును కన్నులారా ఎందుకు చూడలేకపోయారు అని మనం ఆలోచన చేసినట్లయితే, దాన్ని గురించిన ఒక ప్రాముఖ్యమైన మాట మనం ధ్యానం చేసుకొని, ఆ తర్వాత యోర్దాను నదిని దేవుడు ఎలా ఆపారు ఏకరాశిగా, యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలీలు ఎలా వారు స్వాధీనపరచుకొనవలసిన దేశం వైపుగా ప్రయాణాన్ని ప్రారంభించారో ఆ తర్వాత ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి, ఇశ్రాయేలీలు దేవుని ఎలా ఆయాస పెట్టారో హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి మనం చదివినట్లయితే చాలా ప్రాముఖ్యమైన మాటలు అక్కడ కనబడతాయి. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి, 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను తెలుసుకొనుట లేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. ఇశ్రాయేలీయులు ఎక్కడ తప్పిపోయారని దేవుడు చెప్తున్నారు అని ఆలోచన చేస్తే, వారు తమ ఆలోచనలలో తప్పిపోయారు, తమ హృదయాలోచనలలో తప్పిపోయారు. చాలాసార్లు మనం అనుకుంటా తప్పిపోవడం అంటే క్రియలలో తప్పిపోవడం ఒక విజిబుల్ ప్రూఫ్ కదండి. చాలామంది దృష్టిలో పాపాలు అంటే ఏంటంటే వ్యభిచారము, ఆ తర్వాత నరహత్య, దొంగతనాలు, ఇలాంటి పెద్ద పెద్ద పాపాలే పాపాలు. అంటే క్రియలలో తప్పిపోవడం పాపము, అంతేగాని హృదయాలోచనలో తప్పిపోవడం పాపం అని కొంతమంది భావించరు. కొన్నిసార్లు మనం చాలా లైట్ తీసుకుంటూ ఉంటాం. హృదయాలోచనలు దేవుడు అంతగా పట్టించుకుంటాడా? డస్ గాడ్ రియలీ కేర్ అబౌట్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద హార్ట్? ఆఫ్ కోర్స్ హీ డస్. దేవుడు హృదయాలోచనలు, అంతరంగంలో మన మనసులో మెదిలే తలంపులు కూడా ఆయన పట్టించుకుంటారు. వాటి విషయంలో కూడా ఆయన పట్టింపు కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, తమ హృదయాలోచనలలో తప్పిపోయారు, నా మార్గాలు తెలుసుకోలేకపోయారు. అంటే హృదయాలోచనల్లో అవిశ్వాసం ఉన్నా అది దేవునికి ఇష్టమైనది కాదు.
హృదయాలోచనలలో దేవునికి అవిధేయమైన తలంపులున్నా అది దేవునికి ఇష్టమైనది కాదు. ఆ తర్వాత ఇదంతా మీరు 19వ వచనం వరకు చదవండి. చాలా సుదీర్ఘంగా, చాలా క్లారిటీగా ఆ అరణ్యంలోనే, ప్రయాణంలోనే ఎందుకు ఇశ్రాయేలీయులు కొంతమంది మరణించవలసి వచ్చిందో దాని గూర్చిన లేఖన భాగాలు కూడా మనం చూడగలం. ఆ మాటలు మనం గమనించినట్లయితే 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచు కొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. దేవునికి కోపం పుట్టించొద్దు, దేవునికి కోపం పుట్టించొద్దు. దేవుడు దీర్ఘశాంతుడు, దేవుడు ప్రేమ కలిగిన వాడే. బట్ దట్ డజంట్ మీన్ గాడ్ ఈజ్ నెవర్ గెట్స్ యాంగ్రీ. అలా దేవుడు దీర్ఘశాంతుడు అన్నంత మాత్రాన, దేవుడు మరి ఓర్పు కలిగిన వాడు అన్నంత మాత్రాన ఆయనకి కోపం రాదు అని కాదండి. అవిధేయతను, పాపాన్ని దేవుడు ఏమాత్రం కూడా సహించలేడు. హీ కెనాట్ టాలరేట్. దేవునికి అయిష్టమైనవి ఆ పాపము తలంపుల లెవెల్లో ఉన్నప్పటికీ దేవుడు దాన్ని టాలరేట్ చేయడు. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఎప్పుడు నిలబడతాడని ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క హృదయము కఠినపరచబడినప్పుడు, అందుకే దేవుని లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఆయన మన రాతి గుండెని తీసివేసి మనకు మాంసపు హృదయాన్ని ఇస్తాడు అనే మాట ఉంది. Why is a tender heart important? Why is a heart of flesh needed? ఎందుకు మాంసపు గుండె విశ్వాసికి కావాలి? ఎందుకు మెత్తనైన హృదయం కావాలి అంటే, హృదయాన్ని కఠినపరుచుకుంటే పాపము ఏ హృదయంలో అయితే పెంచి పోషిస్తూ ఉంటామో ఆ హృదయం కఠినమైపోతుంది. ఆ హృదయం దేవునికి కోపాన్ని, ఆయాసాన్ని పుట్టిస్తుంది. అటువంటి జీవితాలు దేవుని యొక్క కృపను కొన్నిసార్లు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆఖరు వచనానికి వచ్చేసరికి 18, 19 వచనాలు, తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాను. 2 things హియర్. 2 మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 18వ వచనం, 19వ వచనంలో అవిధేయులు, అవిశ్వాసులు. మొట్టమొదటి అంశము అవిధేయులు, రెండవ అంశము అవిశ్వాసులు. అవిధేయత అనేది క్రియల్లో కనబడుతుంది, బట్ ఇట్ స్టార్ట్స్ ఇన్ ద హార్ట్ కదండి. దేవుని మాట లెక్క చేయని అనుభవం అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే హృదయంలో ప్రారంభమవుతుంది. ఆ నిర్లక్ష్య ధోరణి, నిర్లక్ష్య వైఖరి మన క్రియలలో ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో అవిధేయులు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు, అవిధేయులు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారు. రెండవదిగా ఎవరు వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయారంటే అవిశ్వాసులు, దోస్ హూ ల్యాక్ ఇన్ ఫెయిత్. అవిశ్వాసము దేవునికి ఆయాసం కలిగిస్తుందా? డెఫినెట్లీ. అవిశ్వాసులు దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోలేరా? ఖచ్చితంగా స్వతంత్రించుకోలేరు. అవిశ్వాసము పాపమా? అవిశ్వాసం కూడా పాపమే. దేవుని మీద నమ్మిక ఉంచలేని స్థితి అది ఆత్మీయంగా దిగజారిపోయిన అనుభవమే అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. చాలాసార్లు పెద్ద పెద్ద పాపాలనే పాపాలుగాను, కొన్ని అంతరంగ పాపాలు, అవిశ్వాసం అనేది అది పెద్దగా మన సీరియస్గా తీసుకోవాల్సింది లేదులే అన్నట్లుగా ఆలోచించే భావనలో మీరు ఉన్నట్లయితే దయచేసి జ్ఞాపకం పెట్టుకుందాం. అవిధేయత పాపము, అవిశ్వాసం కూడా పాపం. సనిగి సంహారకుని చేత వారు నశించారు అరణ్యంలో అనే మాట కూడా లేఖనంలో చూస్తామండి. ఇప్పుడు ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించి వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేక అరణ్యంలో చనిపోయిన వారు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, 1 అవిధేయులు, 2వది అవిశ్వాసులు, 3వది సనిగిన వారు, 4వది తిరుగుబాటు చేసిన వారు. ఈ 4 గుంపులు కూడా వాగ్దాన దేశంలోకి ప్రవేశించలేకపోయారు. దేవుడు నీకు నాకు అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఇస్తూ ఉన్నారు, ఇంకా ఆయన ఎన్నో వాగ్దానాలు ఇస్తారు కూడా రానున్న దినాల్లో. మన జీవితాలకు మరి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మాటే మనల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది. మన సమస్యలలో మనకు ఆదరణ, ఊరట, ఒక మాటలు చెప్పాలంటే ఒక యాంకర్గా ప్రభు నాకు ఈ మాట ఇచ్చాడు కాబట్టి పరిస్థితులు వ్యతిరేకంగా కనబడినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మాట తప్పని వాడు, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆ వాగ్దానాన్ని మనం పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. అయితే ఆ వాగ్దానాల యొక్క నెరవేర్పు చూడలేకపోవడానికి ఈ 4 అనుభవాలు కారణమైపోతాయని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మొదటిది మన అవిధేయత, రెండవది అవిశ్వాసము, 3వది సణిగే అనుభవాలు.
కొంతమందికి సనగడం ఒక దినచర్య. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ డైలీ థింగ్ ఫర్ దెమ్. హ్యాబిట్ అయిపోతూ ఉంటుంది. ప్రతి దానికి సనుగుతా ఉంటాం. పిల్లల మీద సనగడం, భర్త మీద సనగడం, అత్తగారి మీద సనగడం, ఆర్థిక సమస్యల మీద సనగడం, కరెంటు పోతే కరెంటు వాడి మీద సనగడం కదండి, ట్యాక్సులు కట్టాలంటే గవర్నమెంట్ మీద సనగడం. ఈ సనుగుడు అనే అలవాటు ఎలా అయిపోద్దంటే దేవుని మీద కూడా సనుగుతూ ఉంటారు. ప్రతి దానికి దే లైక్ టు గ్రంబుల్, దే లైక్ టు కంప్లైన్. సనుగుట కొంతమంది అలవాటు అయిపోతూ ఉంటుంది. సనిగి సంహారకుని చేత నశించారు ఇశ్రాయేలీలు అరణ్యంలో. అంత మాత్రమే కాదు, తిరుగుబాటు చేసే అనుభవము. దేవుని విసిగించి ఆయాసపరిచిన ఇశ్రాయేలీలు వారు చేసిన ఇంకొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే తిరుగుబాటు అండి. దేవుడు ఏర్పరచిన నాయకులైన మోషే, అహరోనుల మీద వారు తిరగబడ్డారు. దేవుడు ఏర్పరిచిన నాయకత్వానికి విధేయత చూపించలేకపోయారు. దేవుడు ఏర్పరిచిన నాయకులను అగౌరవపరిచారు. వారి విషయంలో ఇష్టానుసారంగా మాట్లాడారు. దేవుని ఎదుట వారు తిరుగుబాటు చేశారు. వీటి వలన ఏమైంది అని ఆలోచన చేసినట్లయితే దే హ్యావ్ డైడ్ ఇన్ ద విల్డర్నెస్. అంటే వీరు ప్రయాణాన్ని ప్రారంభించలేదా? ప్రారంభించారు. జర్నీ బిగాన్, కానీ డెస్టినేషన్కి మాత్రం రీచ్ అవ్వలేకపోయారండి. దేవుడు ఏర్పరిచిన, దేవుని చిత్తంలో ఉన్న, వారు ఆశించిన గమ్యస్థానానికి చేరక ముందే మధ్యలోనే మిడ్వే, హాఫ్వే వారు తమ జీవిత ప్రయాణాన్ని ముగించుకోవాల్సి వచ్చింది. అంటే జీవిత ప్రయాణం సఫలం అవ్వలేదు, మధ్యలోనే ఆగిపోయారు అని చెప్పుకోవాలి. మధ్యలోనే నశించిపోయారు, మధ్యలోనే మరణాన్ని వారు రుచి చూచారు అని మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో వాగ్దానాల నెరవేర్పు మనం చూడాలంటే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన మేలులు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చూడాలంటే ఈ 4 విషయాలు కూడా మనలో ఉండడానికి వీల్లేదు. వీటి విషయంలో ఎప్పటికప్పుడు దేవుని బిడ్డలంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇప్పుడు యోర్దాను నది ఎదుట ఉన్న ఇశ్రాయేలీలు, వారికి దేవుడు ఇచ్చిన కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, దేవుడు ఇచ్చిన కొన్ని ప్రాముఖ్యమైన ఆజ్ఞలేంటో ఒకసారి దేవుని లేఖనంలో ఉండి ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. There was a command given by God through Joshua. యెహోషువ అనే నాయకుని ద్వారా దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ఒక స్పష్టమైన ఆజ్ఞ. ఇప్పుడు వారికి ఒక అద్భుతం కావాలండి. యోర్దాను నదిలో నీళ్లు చాలా వడిగా ప్రవహిస్తున్నాయి. అందులో కాళ్ళు పెట్టారంటే ఖచ్చితంగా వారు మునిగిపోతారు, కొట్టుకుపోతారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలకు ఒక అద్భుతం కావాలి. ఒక అద్భుతం కొరకు ఎదురు చేస్తున్న ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పారు, 3 విషయాలు మీరు చేయాలి. నేను చెప్పిన కార్యాలు మీరు చేస్తే అద్భుతాన్ని మీరు పొందుకుంటారు. చాలాసార్లు మనకు అద్భుతాలు చూడడం అంటే ఇష్టం, అద్భుతాలు పొందడం అంటే ఇష్టం, అద్భుతాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ దేవుని అద్భుతాలు మన జీవితంలో పొందాలంటే మనము దేవుని మాటలకు ఎలా విధేయత చూపించాలనేది మాత్రం మనం చూపించడానికి చాలాసార్లు ఇష్టపడమండి. లార్డ్, యూ డూ ఎవ్రీథింగ్, ఐల్ జస్ట్ బీ అ సైలెంట్ స్పెక్టేటర్. నువ్వు చేసేవన్నీ చేసే ప్రభువా, అద్భుతాలు అయితే కావాలని కోరుకుంటున్నాను, కానీ నా వైపు నుండి నేను చేయవలసినవి మాత్రం నేను చేయను అన్నట్లుగా కొన్నిసార్లు ఆత్మీయంగా లేజినెస్లో ఉంటాము. కొన్నిసార్లు గ్రహింపు లేని స్థితిలో ఉంటాము, ఇన్యాక్టివ్గా ఉంటాం, అనాసక్తిగా ఉంటాం. నేను ఏం చేయాలి ప్రభువా? నీ అద్భుతం నేను పొందాలంటే నేను ఏం చేయాలి? 12 ఏళ్ళు రక్తస్రావ రోగంతో బాధపడిన స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగు వెళ్ళి ముట్టిందండి. ఆమె తీసుకోవాల్సిన అడుగులు ఆమె తీసుకుంది, ఆమె చేయవలసింది ఏదో ఆమె చేసింది. ఆమె పొందవలసిన అద్భుతము ఆమె దేవుని సన్నిధిలో యేసయ్య యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఆమె స్వస్థత పొందింది, ఆమె అద్భుతాన్ని పొందుకుంది. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలీయులకు చాలా సూటిగా 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేశారు. మొట్టమొదటి అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు రేపు అద్భుతం చేస్తాడు దేవుడు. రేపు మీరు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో ఆ కార్యాన్ని మీరు పొందబోతున్నారు. అయితే ఈరోజు మీరు పరిశుద్ధపరచుకోవాలి. యూ హ్యావ్ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఇది ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే ఆజ్ఞ. దిస్ ఇస్ అ కమాండ్ ఫర్ ఆల్ టైమ్. అన్ని కాలాల్లో, అన్ని సమయాలలో, అన్ని తరాలకు చెందిన వారికి ఇట్స్ అ మ్యాండేట్ అని చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా దేవునిలో సాగాలి,
దేవుని గణపరచాలి, పరలోక రాజ్యం చేరుకోవాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి, దేవుని అద్భుత కార్యాలు పొందాలని ఆశపడే ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న ఆజ్ఞ. ఇట్ ఈస్ అ మ్యాండేట్. ఇది తప్పకుండా మనం నెరవేర్చవలసింది. ఏంటది అంటే, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. శానిటైజ్ చేసుకున్నాం కదండి, కరోనా టైంలో, కోవిడ్ టైంలో అందరం శానిటైజ్ చేసుకున్నాం. ఎవరో చెప్పారు ఒక్క మాట, కానీ ఎవరికి వారంగా వీ టుక్ ఇట్ యాజ్ ఆర్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కదా. అమ్మో నేను బ్రతకాలంటే, నేను ఇంకా కొద్ది కాలము ఉండాలంటే, నేను 10 కాలాల పాటు బ్రతకాలంటే, నా కుటుంబానికి నేను ఉండాలంటే నేను శానిటైజ్ చేసుకోవాలని ఒక్క మాట హెచ్చరిక మనకు వినపడింది, తెలిసింది. ఇలా చేస్తే మీరు బ్రతుకుతారు, ఇలా చేస్తే కోవిడ్ జర్మ్స్ మీ లోపలికి వెళ్ళవు అనగానే మాటి మాటికి శానిటైజ్ చేసుకుంటానే వచ్చాం కదా. కోవిడ్ అంతా పాండమిక్ పోయి ఎండమిక్ అయింది అని తెలిసే వరకు, ఆ వేవ్స్ అన్నీ దాటే వరకు ఎంతగా కడుక్కున్నామో. దేవుడు కూడా ఇశ్రాయేలుకి అదే చెప్పారు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. పాపం మీలో ఉండడానికి వీలు లేదు, అపవిత్రత మీలో ఉండడానికి వీలు లేదు, రహస్యమైన పాపాలు మీలో దాగి ఉండడానికి వీలు లేదు. నేను మీ పక్షంగా జోక్యం చేసుకుని ఒక అద్భుత కార్యం చేయాలంటే, పరిశుద్ధుడైన దేవుని యొక్క ఘనమైన కార్యాలు వారు చూడాలంటే, దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. కొన్నిసార్లు మనకు ఒక ఆశ ఉంటుందండి, దేవా నన్ను వాడుకో అయ్యా, నన్ను ఉపయోగించుకో ప్రవ్వా. ఇప్పటి వరకు నా బ్రతికి ఎందుకు ఉపయోగం లేకుండా ఉంది, ఇప్పటి వరకు ఒక యూజ్లెస్ లైఫ్ నేను బ్రతికాను, ఇప్పటి వరకు నేను జీవించిన జీవితంలో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నీకు ఉపయోగపడాలని నాకు ఆశ ఉంది ప్రవ్వా, నన్ను వాడుకో అనే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే జ్ఞాపకం పెట్టుకో, బిఫోర్ ద లార్డ్ యూజెస్ యూ, హీ వాంట్స్ యూ టు క్లెన్స్ యువర్ సెల్ఫ్. ఆయన నిన్ను వాడుకోవడానికి మునుపు దేవుడు నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని ఒక పాత్రగా ఆయన ఉపయోగించుకోవాలంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. ఫస్ట్ అడ్మిట్ దట్ యు ఆర్ అ సిన్నర్. చాలాసార్లు నేను పాపిని అని చెప్పడానికి కూడా ఎంత ఈగో అడ్డం వస్తుందో అండి. నేను పాపిని అని ఒప్పుకోవడానికి, నేనేం పాపం చేశాను, నేనేం పాపిని, నేను పర్ఫెక్ట్ కదా. చాలాసార్లు మనం చేసిన పనులన్నీ మనం జస్టిఫై చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, సర్ది చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం, దాచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లరు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరము. కొన్నిసార్లు తప్పులు చేసేసిన తర్వాత ఒక చాలా గమ్మత్తైన ధోరణి అండి. మధ్యకాలంలో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి సెల్ ఫోన్ తీసేసిన తర్వాత ఆ అమ్మాయి దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత ఆ అమ్మాయిని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. నేనేం చెప్పానంటే, ఆ దొంగతనం చేసిన అమ్మాయిని నా దగ్గరికి తీసుకురండి, నేను ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని చెప్పాను. సరే, ఆ అమ్మాయిని నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఎందుకు తీసావు సెల్ ఫోన్ అని అడిగాను. నువ్వు ఎందుకు తీసావు, నీది కానిది నువ్వు తీయకూడదు కదా, ఎందుకు తీసావు అని అడిగితే ఆ అమ్మాయి చెప్పిన జవాబు చాలా విచిత్రంగా, చాలా గమ్మత్తుగా ఉందండి. ఆ అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా, ఎలా తీసానో నాకే తెలియదు అక్క, చెయ్యి ఎలా వెళ్ళిందో తెలియదంట, ఎదుటి అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లోకి ఆ ఫోన్ ఎలా తీసిందో కూడా తెలియదంట, ఆ తర్వాత ఎలా వెళ్ళిపోయిందో, ఇంటికి వెళ్ళిపోయిందో కూడా తెలియదంట. నేను అన్నాను, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు, ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, నువ్వేం చేసావు నీకు తెలీదా, తెలియనంత చిన్న వయసా, పసిపాపవా, పసికూనవా, ఒక యవనస్తురాలివే, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కష్టపడి పని చేసుకొని సంపాదించుకోనికి ఏదైనా కావాలంటే ఎదుటి వారి కష్టార్జితాన్ని నువ్వు అన్యాయంగా నువ్వు మరి దొంగతనం చేసి ఎంత నీచమైన కార్యం చేసావు. మళ్ళీ నాతో అంటుంది, అక్క ఏ అమ్మాయి సెల్ ఫోన్ అయితే పోయిందో ఆ అమ్మాయి నన్ను అస్సలు వదలడం లేదక్క, ఆ అమ్మాయి అస్సలు ఊరుకోలేదు, ఊరుకోకూడదు కూడా అని చెప్పాను. ఎందుకు ఊరుకోవాలి, నువ్వు ఇంకొకరి కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తే, ఒక దొంగగా నువ్వు ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెట్టాలి, నీకు బుద్ధి రావాలమ్మా, ఆ అమ్మాయి చేసిన పని కరెక్టే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, కొన్నిసార్లు పాపం చేసేసి కొంతమంది సింపుల్గా 2 కబుర్లు చెప్పి తప్పించేసుకోవాలనుకుంటారండి. మనుషుల ముందు కబుర్లు చెప్తే అమాయకులైన వారు నమ్ముతారేమో, నాలాంటి వారు నమ్మర్లేండి. తెలివైన వారు పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పండి, ఎలా పోయిందో తెలియదు, ఎలా తీసానో తెలియదు అంటే లాఠీతో 4 ఇచ్చి అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్పు ఏం చెప్తావు అని. కబుర్లు చెప్పి ఒకవేళ అమాయకులైన వారిని భ్రమ పెట్టచ్చేమో కానీ, దేవుని ఎదుట నువ్వు ఏదన్నా మాటలు చెప్పి, కబుర్లు చెప్పి నువ్వు కాలక్షేపం చేయగలవా, సమర్థించుకోగలవా, దాచుకోగలవా? అది కాదు ప్రవ్వా, ఇది కాదు ప్రవ్వా అనగలమా అండి, చెప్పండి.
గాడ్ ఈవెన్ సీస్ ద థాట్స్ అండ్ ఇంటెన్షన్స్. చేసిన పనులే కాదు కదా, ఏ ఉద్దేశంతో చేసామో అది కూడా చూస్తున్నాడు కదా దేవుడు. ఆయన ముందు నువ్వు నటించగలవా? దేవుని ముందు ఒక వేషధారణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండి జస్టిఫై చేసుకోగలమా? ఏ మనిషి కూడా చేసుకోలేడండి దేవుని ముందు. ఆయన ఎదుట యథార్థంగా శిరస్సు వంచి ఒప్పుకోవాల్సింది, అప్పుడే కనికరం పొందుకుంటాం. దట్స్ ఇట్. నో హైడింగ్, నో యాక్టింగ్, నో టెల్లింగ్ లైస్. అబద్ధాలు చెప్పడం కాదు, దాచడానికి ప్రయత్నం చేయడం కాదు, హిపోక్రసీతో ప్రవర్తించడం కాదు. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు జరిగించును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఇది దేవుడిచ్చిన మ్యాండేట్, ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండవదిగా దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన మరొక ప్రాముఖ్యమైన అంశం చూడండి. 3వ వచనం, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. 4వ వచనం, మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువరాదు. దేవుని మందసాన్ని యాజకులు ముందు మోసుకొని వెళ్ళాలి, మీరు దాని వెనకాల వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే, హ్యావ్ రెవరెన్షియల్ ఫియర్ ఫర్ గాడ్ అండ్ హిస్ ప్రెసెన్స్. దేవుడు అంటే, ఆయన సన్నిధి అంటే భయము వణకుండాలి. ఈ రోజుల్లో భయం వణకు ఉండట్లేదండి. పెద్దలంటే భయం ఉండట్లేదు, అధికారులంటే భయం ఉండట్లేదు, దేవుడు అంటే కూడా భయం ఉండట్లేదు. ఒక మాటలు చెప్పాలంటే ఒక రకమైన కేర్లెస్ వైఖరి. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? భయభక్తులు కలిగి ఉండుటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే సమస్తమైన ఆశీర్వాదములకు మూలం. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయనకు భయపడును, అది నేర్చుకో ఫస్ట్. ఏ కళ నీకు రాకపోయినా పర్లా, నీకు ఏ స్కిల్ లేకపోయినా పర్లా, నీకే టాలెంట్ లేకపోయినా పర్వాలా, యెహోవా యందు భయభక్తులే సకలమైన ఆశీర్వాదములు నీకు అనుగ్రహిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం, తెలివికి మూలం, దీర్ఘాయువునకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఐశ్వర్యం. గాడ్ విల్ గివ్ యూ ఎవ్రీ బ్లెస్సింగ్ యూ నీడ్ వెన్ యూ ఫియర్ హిమ్. దట్ ఈస్ ద ఫౌండేషన్. అది ఆత్మీయ జీవితానికి ఒక పునాది. దేవునికి భయపడే వారంగా మనం, మన వయసు ఎంత పెరిగినా దేవునికి భయపడాలి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే వయసు పెరిగిన వారు, చిన్నపిల్లలు దేవునికి భయపడాలండి, యవనస్తులు దేవునికి భయపడాలండి. మాకు పెళ్ళైపోయింది, మాకు పిల్లలు వచ్చేసారు, నేను ఒక అమ్మమ్మని అయిపోయాను, నేను ఒక నానమ్మని అయిపోయాను, నాకు మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, ఇంకా నేను దేవునికి భయపడాల్సిన అవసరం లేదు. కాదు. బ్రతికినంత కాలము, ఆయుష్ ఉన్నంత కాలము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట మనము చేయవలసినది ఖచ్చితంగా.